50 కాదు. యూ కెన్ ఇన్స్టాల్ ఏ హోమ్ థియేటర్ స్క్రీన్, అదర్వైజ్ ప్రొజెక్టర్ ఆల్సో యూ కెన్ ఇన్స్టాల్. అంత పెద్ద స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ నీకు సోఫా స్పేస్ ఉంది. యూ కెన్ సిట్ హియర్ అండ్ వాచ్ ద టీవీ ఇన్ ఏ బిగ్ స్క్రీన్ అనమాట. పైనుంచి కూడా చూడొచ్చు ఐ థింక్. పైనుంచి కూడా చూడొచ్చు. పైన కూడా ఈ స్పేస్లో మీకు వాకింగ్ స్పేస్ ఉంది, అక్కడ కూర్చొని కింద టీవీ కూడా చూడొచ్చు. పెద్దది. థ్యాంక్ యూ. ఎన్ని ఫీట్లు సార్ ఇది? ఇది 8 feet హైట్ ఉంటుంది. ఓకే. ప్లస్ ఇది ఆఫ్రికన్ టేక్. అండ్ ఎన్ని ఫీట్లు ఉంది సార్ రోడ్? 30 feet రోడ్. 30 feet రోడ్డుకి ఇది 30 feet రోడ్. అప్రోచ్ రోడ్ వచ్చేసి 40 feet. అప్రోచ్ 40 feet రోడ్ ఉంటుంది. ఓకే డన్ సార్. ఇది ఎంత స్క్వేర్ యార్డ్లో మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం? ఇది 230 square yards. ఓకే. డైమెన్షన్స్ వచ్చేసి 25.5 by 78 ఉంది. ఓకే. 25.5 by 75. 28. హాయ్ హలో వ్యూవర్స్, నేను మీ పవన్. వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్. ఈరోజు మనము ఒక అద్భుతమైన విల్లా ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. దాని గురించి మనకు పిన్ టు పిన్ డీటెయిల్స్ అందించడానికి కిషోర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. హాయ్ సార్. హాయ్. నైస్ టు మీట్ యూ సార్. నైస్ మీటింగ్ యూ టూ. కిషోర్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేసింది యాజ్ ఏ బిల్డర్గా వర్కౌట్ చేస్తున్నారు. సో దీని గురించి ప్రతి ఒక్క విషయం మనం అడిగి తెలుసుకుందాము. హాయ్ సార్. హాయ్. సో ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు కదా, సో ఈ లొకేషన్, ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది, కంప్లీట్ దీని గురించి డీటెయిల్స్ మన వ్యూవర్స్కి అందిద్దాం సార్. షూర్. సో ఈ లొకేషన్ ఎక్కడ ఉంది సార్ ఎగ్జాక్ట్గా? ఇది బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలో సన్ సిటీ ఏరియాలో. ఓకే. దీన్ని పద్మశ్రీ హిల్స్ కాలనీ అంటారు. పద్మశ్రీ హిల్స్ కాలనీలో ఈ 2 ఇండిపెండెంట్ విల్లాస్ కన్స్ట్రక్షన్ చేసాం. ఈ ఏరియాలో మనం చాలా కన్స్ట్రక్షన్ చేసాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 2 మనం హ్యాండ్ ఓవర్కి రెడీగా ఉన్నాయి. అంత కన్స్ట్రక్షన్ కంప్లీట్. 25.5 by 78 కూడా మీకు బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. మీరు ఇది కొంచెం కొత్త టెక్నాలజీ యూజ్ చేసాం. ఏంటంటే పార్కింగ్లో పిల్లర్ లేకుండా మనం కన్స్ట్రక్షన్ చేసాం. ఓకే. ఇక్కడ పిల్లర్ జనరల్గా మీరు ఏ ఇంటికి చూసినా కూడా విల్లాలకు కానీ ఇంటికి కానీ చూస్తే ఇక్కడ పిల్లర్ వస్తుంది ఒకటి. మనం దాన్ని అవాయిడ్ చేసాం. దానివల్ల అండ్ ఇక్కడ ఏంటంటే పార్కింగ్లో సంకన్ స్లాబ్ వేసాం. అంటే స్లాబ్ కిందికి ఉంటుంది, భీములు పైకి వెళ్తాయి. సో ఇది ఒక గ్రేట్ లుక్ అనమాట ఈ ప్రాజెక్ట్కి ఎంట్రన్స్. ఇది మనకు ఒక బ్యూటిఫుల్ లుక్కి అడ్వాంటేజ్ అనమాట. రైట్. పార్కింగ్ కూడా పెద్ద పార్కింగ్ వచ్చేసి ఇది మనకి 12 by 26 వస్తుంది. 12 by 26 పార్కింగ్ ఏరియా వచ్చేసి. ఓకే. ఒక పెద్ద ఇన్నోవా కార్ వస్తుంది. ఇట్ ఈస్ వర్కింగ్. ఇది బోర్ వచ్చేసి 1100 feet వేసాము. ఓ నైస్. సంప్ వచ్చేసి మనకి అరౌండ్ 9,000 to 10,000 liters వాటర్ పడుతుంది. స్టోరేజ్ స్పేస్. డన్. సో మీరు ఈ మెయిన్ డోర్ గుమ్మం చూసినట్లయితే చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. ఎన్ని ఫీట్లు సార్ ఇది? ఇది 8 feet హైట్ ఉంటుంది. ఓకే. ప్లస్ ఇది ఆఫ్రికన్ టేక్ ఉంటుంది. ఆఫ్రికన్ టేక్లో కూడా 8 by, ఈ సైజ్ వచ్చేసి 8 inch by 5 inch ఉంటుంది. ఓకే. ఇది చెప్పాలంటే మీకు చూడడానికి బయట నుంచి చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. ఈ డోర్ కూడా మీరు చూసినట్లయితే వుడెన్ కంప్లీట్ టేక్ డోర్, అగైన్ ఇండియన్ టేక్. ఇది కూడా ఒక కొత్త డిజైనే. మనం రెగ్యులర్గా పెట్టే డిజైన్లు ఏం పెట్టలేదు. ఆ హ్యాండిల్ కానీ డోర్ స్టాపర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ బ్రాండ్ న్యూ లుక్ అనమాట. నైస్. లైక్ సెన్సార్ ఏమైనా పెడుతున్నారా సార్? అలాగే సెన్సార్ మనం గోడ్రేజ్ లాక్ ఇస్తాము. సెన్సార్ కావాలంటే దాన్ని ఆటోమేట్ చేసుకోవాలంటే కస్టమర్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఎస్. ఆపర్చునిటీ కూడా ఉంది. పెట్టుకోవచ్చు డెఫినెట్లీ. ఇదంతా కూడా హాల్. ఇది లివింగ్ రూము. ఓకే. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు ఒక స్టోరేజ్ రూమ్ ఉంది కిచెన్లో నుంచి, ప్లస్ వాష్ ఏరియా అక్కడ వస్తుంది. ఓకే. ఇది పెద్ద కిచెన్ ప్లాట్ఫామ్ ఉంది. ఓకే. ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్. కంప్లీట్ ఓపెన్. ప్లాట్ఫామ్ కూడా మీకు చాలా పెద్దగా వస్తుంది. 15 by 6, 2 by 15 feet ఉంది. ఓకే. లైక్ సింక్ వచ్చేసి లాస్ట్ కార్నర్లో చూశాను నేను ఇప్పటివరకు. ఇక్కడ స్పెషలైజేషన్ ఏంటి సార్? స్పెషలైజేషన్ ఏంటంటే మీరు ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ విండో ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ స్టోర్ రూమ్ వచ్చింది కాబట్టి ఫర్ ఏ చేంజ్ ఇక్కడ విండో వచ్చింది, ఇక్కడ సింక్ ఉంటుంది. ఓకే. మనకి ఇక్కడ స్టవ్ వస్తుంది, గ్యాస్ స్టవ్. ఇక్కడ చిమ్నీ పెట్టుకోవచ్చు. చిమ్నీని ఇక్కడ తీసి అక్కడ బయటకి ఇచ్చుకోవచ్చు అవుట్లెట్. ఓకే. సో మనకు రైట్ సైడ్ స్పేస్ ఉంది కాబట్టి బయటికి ఆ సైడ్ 1.5 feet గల్లీ ఉంది. సో అక్కడికి మనం చిమ్నీ అవుట్లెట్ పెట్టుకోవచ్చు. సెట్ బ్యాక్ 1.5 ఉందా సార్? అన్ని సైడ్లు 1.5 ఉంది. ఫ్రంట్ సైడ్ మాత్రం 4 feet ఉంది. ఓకే. సో ఒకసారి మళ్ళీ పైకి వెళ్దాం మనం. డు యు వాంట్ టు లుక్ ఇంటు ద బెడ్రూమ్? ఓకే. ఇక్కడ ఇంకో కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసాము. ఇక్కడ మీకు హాల్లో నుంచి బయటికి ఇది ఇట్లా గార్డెన్ ఏరియా ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ కోర్ట్ యార్డ్. దీన్ని కోర్ట్ యార్డ్ అంటారు. ఓపెన్ స్కై ఉంటుంది.
ఇక్కడ మేమైతే గ్రీన్ మ్యాట్ వేసి ఇస్తాం ఆర్టిఫిషియల్. మీరు దాన్ని సిట్అవుట్ ఏరియాగా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే కాఫీ టీలు తాగొచ్చు, లేకపోతే గార్డెనింగ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు దీంట్లో. నైస్ లుక్. ఇంకోటి ఏంటంటే ఓపెన్ ఏరియా, ఇన్సైడ్ కూడా ఓపెన్ ఏరియా చాలా బాగుంది. రైట్. ఇంకోటి ఏంటంటే మనకి మన ల్యాండ్ బ్యాక్ సైడ్ ఆర్మీ ల్యాండ్ ఉంది. ఓ ఓకే ఓకే. ఇది ఎప్పటికీ ఓపెన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి ఎటువంటి కన్స్ట్రక్షన్స్ జరగవు, ఎప్పటికీ జరగవు మనకు బ్యాక్ సైడ్. ఎస్ రైట్. ఇది ఓపెన్ ఉంటుంది, మనకి ఫ్రెష్ ఎయిర్ వస్తుంది. ఇది వెంటిలేషన్ మెయిన్ అడ్వాంటేజ్ సార్ కస్టమర్స్ కి. మంచి అడ్వాంటేజ్ అది. నేచర్ని కోరుకునే వాళ్ళకి ఇది కొంచెం నచ్చుతుంది. అవునవును. ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిందా సార్? 99% వర్క్ కంప్లీట్ అయింది. మేము లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉంది. లిఫ్ట్ సైజ్ వచ్చేసి 5/6 ఉంది లిఫ్ట్ సైజు. లిఫ్ట్ నైస్. చాలా కమర్షియల్ ఎలా ఇస్తున్నాము, కమర్షియల్ అంత పెద్దది ఇస్తున్నాం కదా. 5/6 సార్? పెద్ద లిఫ్ట్. అంటే మీరు లోపల క్యాబినెట్ అన్ని ఫిట్ చేయంగా మీకు 3/4 వస్తుంది. 3/4 స్టిల్ పెద్దగా వస్తుంది ఇన్సైడ్ స్పేస్. నేను చెప్పేది మేము ఓన్లీ ప్రొవిజన్ ఇస్తాము. లిఫ్ట్ వచ్చేసి కస్టమరే పెట్టుకోవాలి. వాళ్ళకి ఏమైనా లిఫ్ట్ పెట్టుకోవడానికి హెల్ప్ కావాలంటే చేస్తాం ఆబ్వియస్లీ, కాకపోతే వాళ్ళ ఖర్చు ఉంటుంది కస్టమర్. ఇది బెడ్రూమ్. ఇక్కడ కూడా ఇంకొక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాం సార్. బెడ్రూమ్ వచ్చేసి 14/16 ఉంది. హ్యూజ్ బెడ్రూమ్ స్టిల్. మీరు కనుక ఇక్కడ చూసారంటే ఇది వాకింగ్ వార్డ్రోబ్స్ కోసం స్పేస్ ఇచ్చామన్నమాట. ఈ సైడ్ మీకు వార్డ్రోబ్స్ పెట్టుకోవచ్చు. ఓకే. యాజ్ వెల్ యాజ్ ఇది చేంజ్ రూమ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. లైక్ కబోర్డ్స్ కూడా ఇక్కడే ఇస్తారు మీరు? రైట్. మేమేం చేసుకోవచ్చు కస్టమర్. ఇది బాత్రూమ్ సైజ్ కూడా చాలా హ్యూజ్ ఉంటుంది. అవును, చాలా పెద్దగా ఉంది. పార్టీషన్ చేసుకోవచ్చు. మేమైతే ట్యాప్స్ ఇంకా ఫిట్ చేయలేదు, ఫిట్ చేసిస్తాం. హిండ్వేర్ ఆ సెరాలు ఫిట్ చేసిస్తాం. దీనికైతే పార్టీషన్ కూడా చేసుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ద డ్రెస్సింగ్ రూమ్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. డ్రెస్సింగ్ రూమ్, వాకిన్ వార్డ్రోబ్స్ రెండుగా యూజ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు అక్కడ వార్డ్రోబ్స్ సరిపోకపోతే బెడ్రూమ్లో కూడా చేసుకోవచ్చు. బెడ్రూమ్ చాలా హ్యూజ్ బెడ్రూమ్ చాలా స్పేసియస్ ఉంది సార్. 14/16 ఇస్ హ్యూజ్. విండోస్ కూడా అన్ని మేము ప్రతి విండో హైట్ ఏమో 6 feet, విడ్త్ ఏమో 5 feet ఇచ్చాం. చాలా పెద్ద విండోస్ ఉన్నాయి. హై కంఫర్టబుల్గా. ఈ లివింగ్ స్పేస్ ఇది గెస్ట్ వచ్చినప్పుడు కూర్చోవడానికి సిట్అవుట్గా యూజ్ చేసుకోవచ్చు. ఓకే. బేసిక్గా ఇది గెస్ట్ బెడ్రూమ్. ఇది ఇక్కడ గెస్ట్లు ఉండొచ్చు. కిచెన్, డైనింగ్ స్పేస్ ఆ మధ్యలో వస్తుంది. ఎవ్రీథింగ్. మనం ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు. గెస్ట్ బెడ్రూమ్ లేకపోతే కామన్ లివింగ్ ఏరియా. ఇక్కడ సోఫా కూడా సోఫా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే గ్రిల్ వస్తుంది మనకి, బయట గ్రిల్ చేసి పెట్టాము. ఇక్కడ అది ప్యాక్ అవుతుంది. ఇట్ విల్ లుక్ నైస్. ఇప్పుడు మనం లిఫ్ట్ ప్రొవిజన్ ఇస్తున్నాం కదా, ఎన్ని ఫ్లోర్స్? డూప్లెక్సా? ఇది G+1 ప్లస్ పెంట్ హౌస్ ఉంది. ఓకే, G+1 ప్లస్ పెంట్ హౌస్. రైట్. ఓకే, దానికి లిఫ్ట్ ఇస్తున్నాం అంటే నైస్, గ్రేట్. ఇవాళ రేపు కస్టమర్లు ఎట్లా అంటే మనం అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. కస్టమర్ ఇచ్చే మనకు ప్రతి రూపాయికి మనం దాని వర్త్ ఇక్కడ ఇస్తున్నాం అనమాట. ప్రతి ఫెసిలిటీ ఇస్తున్నాం. దానికి అతను కస్టమర్ పెట్టే రూపాయి వాళ్ళకి అనుకునేలా చేస్తున్నాం. నైస్ సార్. సూపర్. ఇక్కడ ఫాల్ సీలింగ్ ఉంది చెప్పాలంటే. ఇంకా మీకు ఇంకోటి ఏంటంటే ఈ స్లాబ్ హైట్ 11 feet ఉంటుంది. రెగ్యులర్గా అందరు 10 feet ఇస్తారు. ఈ స్లాబ్ హైట్ వచ్చేసి మీకు 11 feet. అవునవును, స్లాబ్ హైట్ 11 feet. నేను యాక్చువల్గా ఇదే స్లాబ్ హైట్ అనుకుంటున్నా, బట్ దీనికి ఫాల్ సీలింగ్ వేసినాక కూడా హైటే కనిపిస్తుంది. ప్లాన్ చేసాం. అంటే ఎట్లా అంటే బీమ్లు వచ్చే చోట ఇట్లా కిందికి తీసి మిగతాది మళ్ళీ పైకి తీసాము. సో దట్ ఆ స్లాబ్ హైట్ అనేది తక్కువ కాకుండా చూసుకున్నాం అనమాట. నైస్. ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం సార్. ష్యూర్. అండ్ వే ఇంకోటి ఏంటంటే ఈ స్విచ్చెస్ ఉన్నాయి కదా, కలర్డ్ స్విచ్చెస్ ఇచ్చాము. ఎందుకంటే అందరు రెగ్యులర్గా వైట్ స్విచ్లు వేస్తారు. అవును. మనం కొంచెం ఫర్ ఏ చేంజ్ అనమాట. ఈ స్టెప్స్ కానీ క్వాలిటీ మెటీరియల్ అంతా మనకి చీమకుర్తి గ్రానైట్ ఉంటుంది. ఓకే. ఇది కూడా ఎక్స్పెన్సివ్ స్టోన్ అనమాట. ప్లస్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో రైజర్ ఏమో వైట్, స్టెప్ ఏమో బ్లాక్ విత్ డబల్ పట్టి అనమాట. ఇందులో గ్లాస్ ఇస్తున్నారా సార్? ఇక్కడ గ్లాస్ వస్తుంది. నైస్. ఇది పై వరకు SS రైలింగ్ ఉంటుంది. ఓకే. దిస్ ఈజ్ పూజ గది. పూజారం. ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇక్కడ కూడా మీకు గ్రిల్ వస్తుంది కింద వచ్చినట్లే. ఇది ఫ్యామిలీ లివింగ్ ఏరియా. ఓకే. ఇది మీ పర్సనల్ లివింగ్ ఏరియా. ఇక్కడ ఇందులో ఇంకో కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసాం. ఏంటంటే డబుల్ హైట్ స్లాబ్. ఇక్కడ మీకు టీవీ వస్తుంది. ఇక్కడ సోఫా వేసుకోవచ్చు. ఈ గ్రాండ్యూర్ అనేది ఏదైతే ఉందో క్రేజీ ఉంది సార్. ఫాల్ సీలింగ్ అని అన్ని స్పెషల్ ఇంట్రెస్ట్, స్పెషల్ కేర్తో చేసామన్నమాట.
ఎస్ పైనుంచి కూడా లైక్ బాల్కనీ లాగా వ్యూ చాలా బాగుంటుంది పైనుంచి చూసేవాళ్ళు. ఎక్సలెంట్. సో ఇది నాకు కూడా చాలా నచ్చింది. లైక్ ఐ థింక్ 150 ఇంచెస్ టీవీ కూడా ఇక్కడ ఈజీగా ఫిక్స్ చేసుకోవచ్చు. యూ కెన్ ఇన్స్టాల్ 150 టీవీ ఇంచ్. అదర్వైజ్ యూ కెన్ ఇన్స్టాల్ హోమ్ థియేటర్ హియర్ ఓన్లీ. ప్రొజెక్టర్ కూడా పెట్టుకోవచ్చు. అంత పెద్దగా వస్తుంది. 50 కాదు, యూ కెన్ ఇన్స్టాల్ ఏ హోమ్ థియేటర్ స్క్రీన్, అదర్వైజ్ ప్రొజెక్టర్ ఆల్సో యూ కెన్ ఇన్స్టాల్. అంత పెద్ద స్పేషియస్గా ఉంటుంది. ఇక్కడ నీకు సోఫా స్పేస్ ఉంది. యూ కెన్ సిట్ హియర్ అండ్ వాచ్ ద టీవీ ఇన్ ఏ బిగ్ స్క్రీన్ అనమాట. పైనుంచి కూడా చూడొచ్చు ఐ థింక్. పైనుంచి కూడా చూడొచ్చు. పైన కూడా ఈ స్పేస్లో మీకు వాకింగ్ స్పేస్ ఉంది, అక్కడ కూర్చొని కింద టీవీ కూడా చూడొచ్చు పెద్దదైతే. కానీ మీకు పైన హోమ్ థియేటర్ ఉంది, దీంట్లో చూడాల్సిన అవసరం లేదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దేర్ ఇట్. అది కూడా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి విండో ప్రొవైడ్ చేసాం. ఎందుకంటే ఇందాక నేను మీకు కింద చెప్పినట్లు ఇక్కడ ఫారెస్ట్ ఏరియా ఉంది. ఫారెస్ట్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ ఆర్మీ ఏరియా. అక్కడ నుంచి చాలా మంచి బ్రీజ్ వస్తుంది. షూర్. మీరు ఏదైతే గ్లాస్ ఉందో గ్లాస్తో పాటు గ్రిల్ కూడా ఇస్తున్నారు. గ్రిల్లు, మస్కిటో నెట్ కూడా ఉంటుంది. మస్కిటో నెట్ ఆల్సో ప్రొవైడెడ్. నైస్. సేఫ్టీ గ్రిల్. మీకు హాల్లో కూడా ఏసీ పాయింట్ ఉంటుంది, విచ్ ఈస్ గుడ్ అనమాట. ఇందులో సెంట్రల్ ఏసీ కనెక్ట్ చేసుకోవచ్చు సార్? సెంట్రల్ ఏసీ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు, కాకపోతే మీకు చాలా కష్టమవుతుంది. యూ నీడ్ టు ఇన్స్టాల్ త్రూ పైప్స్ ఇన్సైడ్ ద ఫాల్ సీలింగ్ అనమాట, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండ్ ఎక్స్పెన్సివ్. సెంట్రల్ ఏసీ జనరల్గా ఏం చేస్తారంటే కమర్షియల్స్కి యూజ్ చేస్తారు. దీనికి మామూలుగా రూమ్కి ఒక ఏసీ సరిపోతుంది. కింద చెప్పినట్టు ఇట్లా కూడా మీకు వాకిన్ వార్డ్రోబ్, డ్రెస్సింగ్ రూమ్, హ్యూజ్ వాష్రూమ్, న్యూ పార్టీషన్స్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సేమ్ టు సేమ్ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్ సేమ్. ఈ డోర్స్ కూడా, బాత్రూమ్ డోర్స్ కూడా మీకు 8 feet ఉన్నాయి. ఇవి హై డెఫినేషన్ కాకా బ్రాండెడ్ డోర్స్. ఓ నైస్. విచ్ ఈస్ హై క్వాలిటీ. నో కాంప్రమైజ్ ఇన్ ద క్వాలిటీ. ఈ ఏవైతే ఈ ఫ్లోరింగ్ టైల్స్ ఉన్నాయో ఇవి కూడా 4x6 టైల్స్. ఇంకొక ఫీచర్ ఏంటంటే ఇక్కడ మనం బాత్రూమ్ అంటే సంకన్ స్లాబ్ వేసి, మీరు కొన్ని ఇళ్ళలో అబ్జర్వ్ చేస్తే బాత్రూంలోకి వెళ్ళేటప్పుడు 1 feet 10 inches స్టెప్ ఉంటుంది. అట్లా లేకుండా మనం లెవెల్కి ఇచ్చాం. ఎట్లా అంటే బాత్రూమ్ ఫ్లోరింగ్ స్లాబ్ డౌన్ చేసి అందులోనే వాటర్ ప్రూఫ్ చేసి దీనికి అది లెవెల్ అయ్యేటట్లు చేసాం. నైస్. అది ఎట్లా అంటే మీకు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు స్ట్రెయిన్ లేకుండా బాత్రూంలోకి వెళ్ళొచ్చు. ఎస్, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. యా రైట్. సో ఇది మీరు ఇంతకుముందు ఏమో చెప్పారు, లైక్ ఇది ఎన్ని ఫీట్లు సార్? ఇది 4x6 టైల్. ఓకే. మధ్యలో 3 mm స్పేస్ కూడా ఇచ్చాం. ఎందుకంటే స్పేస్ ఇవ్వడం వల్ల మీకు కొన్ని టైమ్స్లో ఏంటంటే టైల్ అనేది ఎక్స్పాండ్ అవ్వడం అయినా ష్రింక్ అవ్వడం అనేది జరుగుతుంది. ఆ స్పేస్ ఇవ్వడం వల్ల టైల్ బ్రేక్ కాకుండా ఉంటుంది. నైస్. ఆ టైల్ ఆ గ్యాప్లో మనకి అపాక్సీ కూడా ఇన్స్టాల్ చేస్తాం. ఐ థింక్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ వెరీ ఎక్స్పెన్సివ్, రైట్? యా, ఇట్ ఈస్ ఇటాలియన్ మార్బుల్ డిజైన్ అనమాట. టైలే ఇటాలియన్ మార్బుల్ డిజైన్లో టైల్. ఈ డోర్స్ కూడా అగైన్ బెడ్రూమ్ డోర్ కూడా 8 feet హైట్. సో మీకు హైట్ ఉండడం వల్ల ఈ ఇంటికి లుక్ వస్తుంది బేసిక్. మ్యాక్సిమం 8 feet హైట్. యా, అన్ని డోర్స్ ఇలాగే ప్రొవైడ్ చేస్తున్నాం మనం. యా, ఎవ్రీ డోర్ ఈజ్ 8 feet. 8 feet, నైస్. అండ్ WPC డోర్స్ కూడా 8 feet. ఓ నైస్. అండ్ అదర్వైజ్ రోడ్ పాయింట్, ఇంకొక చిన్న, సారీ టు ఇంటరప్ట్, ఇంకోటి చిన్నది ఉంది ఇక్కడ. మనం ఇది ఒక పార్టీషన్ లాగా చేసాము బెడ్రూమ్, పూజ రూమ్ తోటి. ఇది డ్రాయింగ్ రూమ్ లాగా యూ కెన్ యూజ్ ఇట్ అనమాట. ఇది డ్రాయింగ్ స్పేస్. నైస్. డ్రాయింగ్ స్పేస్లో నుంచి ఇది బాల్కనీకి ఒక స్టెప్ డౌన్ అవుతుంది. హ్యూజ్ స్పేస్. ఇక్కడ మీకు చాలా పెద్ద బీమ్ మీద గ్రానైట్. ఇది కూడా, ఈ గ్రానైట్ కూడా వచ్చేసి చీమకుర్తి గ్రానైటే. ఓకే. లైక్ అంటే చీమకుర్తిలో తయారు చేస్తారా సార్? యా, చీమకుర్తి గ్రానైట్కి ఒక స్పెషాలిటీ ఉంది. ఏంటంటే అది దాంట్లో షైనింగ్ గెలాక్సీ ఉంటుంది. చీమకుర్తి గ్రానైట్ పేరు గెలాక్సీ గ్రానైట్. ఓకే. అందులో చిన్నవి షైన్ అవుతుంటాయి. ఒక చిన్న ఈ స్పార్క్ అవుతూ ఉంటాయి. సో ఇది ఓల్డ్లో కూడా చాలా ఎక్స్పెన్సివ్ గ్రానైట్. నైస్. సో వ్యూ 30 feet రోడ్ అని చెప్పారు కదా? యా రైట్. సో ఇది కూడా హైట్ కూడా సఫిషియంట్ హైట్ తీసుకున్నాం. కొంచెం కిందికి తీసుకోకుండా పిల్లలకి వాళ్ళకి ఇబ్బంది కాకుండా మంచి హైట్ తీసుకున్నాం. సో కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంది. రైట్. కంప్లీట్. అండ్ ఇంకొక రూమ్ కూడా ఉంది. అది చిల్డ్రన్ బెడ్రూమ్. మనం ఏదైతే చూసామో అది మాస్టర్ బెడ్రూమ్. ఓకే. ఇప్పుడు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. మీకు అదేమో కామన్, ఇప్పుడు మనం విజిట్ చేసింది కామన్ బాల్కనీ. చిల్డ్రన్ బెడ్రూమ్కి స్పెషల్గా ఇక్కడ బాల్కనీ వచ్చింది.
ఇది కూడా 3.5 ఫీట్ బాల్కనీ. ఓకే. ఇక్కడ మనకి ఈ స్లైడ్ డోర్కి మస్కిటో నెట్ కూడా వచ్చింది. త్రీ ట్రాక్ అనమాట ఇది. మీకు గాలి కావాలా, ఓపెన్ గాలి కావాలనుకుంటే దీన్ని మస్కిటో నెట్ క్లోజ్ చేసి పెట్టుకొని ఇది ఓపెన్ చేసుకొని మంచి నైస్ బ్రీజ్ని. సో గ్లాసెస్ ఉంది కాబట్టి వ్యూ చాలా బాగుంటుంది, నైట్ వ్యూ. ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి వాకిన్ వార్డ్రోబ్ ఉంటుంది, ప్లస్ ఇది చేంజ్ రూమ్ లాగా పనికి వస్తుంది. ప్లస్ డ్రెస్సింగ్ రూమ్. డ్రెస్సింగ్ రూమ్. ఇది వాష్రూమ్ కూడా పెద్ద వాష్రూమ్ స్పేస్. వాష్రూమ్కి ఫాల్ సీలింగ్ కూడా వచ్చింది, పీవీసీ ఫాల్ సీలింగ్. పీవీసీనా సార్? రైట్. నైస్. మెటీరియల్ కూడా చాలా క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేస్తున్నారు. రైట్. ఇది ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ లేదు. బెడ్రూమ్స్ అన్నిటికీ మేము గోడ్రేజ్ లాక్స్ ఇచ్చాం, సిలిండ్రికల్ లాక్స్. ఇవి స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రిప్స్ ఉంటాయి. ఇవి చూడడానికి అట్రాక్టివ్గా ఉంటాయి కొంచెం. అండ్ మోర్ ఓవర్ పెంట్ హౌస్, రైట్? నెక్స్ట్ పెంట్ హౌస్. సో మనం పెంట్ హౌస్లో మ్యాక్సిమం యూజ్ చేయడానికి హోమ్ థియేటర్ స్పేస్, రిలాక్సేషన్. ఇప్పుడు మీరు పెంట్ హౌస్కి వస్తే ఇక్కడ ఏమేమి ఉంటాయంటే, ఈ ఎంట్రన్సే మీకు గ్రాండియర్గా కనిపిస్తుంది. ఫస్ట్ ఇక్కడ గ్లాస్ రైలింగ్, ఇక్కడ గ్లాస్ వచ్చేస్తుంది. వస్తుంది. ఇది మీకు ఇక్కడ షాన్లియర్ ఫిట్ చేసుకోవచ్చు. ఓకే, షాన్లియర్. నైస్ నైస్. ఇంకా అక్కడ మీకు ఇన్వర్టర్ కూడా ఎక్కడ మీకు ఇంట్లో ఇబ్బంది లేకుండా అక్కడ పాయింట్ అక్కడ ఇచ్చాం, విచ్ ఈజ్ ఒక పక్కన ఉంటుంది ఇంట్లో. అదే ఇంకా హోమ్ థియేటర్లోకి వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి హోమ్ థియేటర్ రూమ్, రైట్? Yes, we provided it as home theater. You can use it as bedroom also. However you like, you can utilize it. ఓకే. మేము హోమ్ థియేటర్ అన్న కాన్సెప్ట్లో హోమ్ థియేటర్ అయితే ఎట్ సైడ్ ఫిక్స్ చేద్దాం అనుకుంటున్నారు సార్, అంటే స్పేసియస్ బట్టి ఇట్ సైడ్. ఇక్కడ మనం సోఫా వేసుకోవచ్చు. 6x6 వస్తుందా సార్ ఇది? ఎక్కువే వస్తుంది, 10/11 వస్తుంది చెప్పాలి. హోమ్ థియేటర్ స్పేస్ 10 ఓకే, మన స్పేస్ వచ్చేసి 10/8, బట్ హోమ్ థియేటర్ ఐ థింక్ 6x6 ఉంటుంది, వచ్చేస్తుంది. సో ఇదంతా కూడా సిట్టింగ్ ఏరియా. ఇక్కడ నుంచి మనం అక్కడ వరకు 3x3 రెక్లైనర్స్, 9 రెక్లైనర్ సీట్స్ వేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఇంకా 2 వస్తాయి, మొత్తం 11 వరకు వస్తాయి. ఎస్, రెక్లైనర్ సీట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది హోమ్ థియేటర్కి అటాచ్డ్ వాష్రూమ్, విచ్ ఈస్ వెరీ బిగ్, హ్యూజ్. ఇక్కడ అగైన్ హోమ్ థియేటర్లో మీకు ఒక వెనక ఇందాక మెన్షన్ చేసినట్లు మనకి వెనక ఫారెస్ట్ ఏరియా ఉంది. ఇందులో నుంచి బ్రీజ్ని మిస్ కాకూడదని ఇక్కడ విండో ఇన్స్టాల్ చేసాం. ఈ విండో ఓపెన్ చేసి పెట్టుకుని ఇప్పుడు కూడా యాక్చువల్లీ ప్రజెంట్ కూడా వీడియో తీసేటప్పుడు కూడా మంచి గాలి వస్తుంది, మంచి గాలి వస్తూ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది సార్ వ్యూ మాత్రం. అండ్ ఈ ఫాల్ సీలింగ్ చూస్తే నాకు ఫాల్ సీలింగ్ ఇంకా అంటే ఫిక్స్ చేయలేదు అనిపిస్తుంది. హైట్ మీరు ఆ హైట్ ఇచ్చారు. రేపు జనరల్గా ఫాల్ సీలింగ్ అంటే ఎవరు ఆ డిజైన్ కావాలి, ఈ డిజైన్ కావాలి, చాలా పెద్ద డిజైన్లు కావాలని ఎవరు కోరుకుంటలేదు. చాలా ఉండి లేనట్లుగా ఇన్నోసెంట్గా డీసెంట్గా ఉండాలని కోరుకుంటున్నారు. అట్లనే ఇచ్చాము. ఒక ఫ్లవర్ కావాలి, అది ఇది కావాలని ఎవరు కోరుకుంటలేరు. దగ్గరగా కొంతమంది కోరుకుంటూ ఉండొచ్చు, తప్పలేదు. మేము అబ్జర్వ్ చేసిన సీనరీస్లో ఇట్లా ఇచ్చామన్నమాట. ఓపెన్ టెర్రస్లో మీరు ఇక్కడ ఒక సైడ్ పర్గోళ్ళు వేసుకోవచ్చు. ఓకే, మంచి ఓపెన్ వ్యూ. ఇక్కడ పర్గోళ్ళు వేసి చుట్టుపక్కల గార్డెనింగ్ చేసుకోవచ్చు, పైన కూడా గార్డెనింగ్ చేసుకోవచ్చు. పైన మేము ఒక 500 లీటర్స్, ఒక 1000 లీటర్స్ 2 ట్యాంకులు వస్తాయి. 500 వచ్చేసి మంజీరా వాటర్ కోసం, 1000 వచ్చేసి బోర్ వాటర్ కోసం. ఇక్కడ కూడా ఒక వాష్ ఏరియా ఇచ్చాం. కంప్లీట్ 2000 లీటర్స్, 1500 వస్తుంది. 1500. నైస్. సో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ ఏరియా అంతా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఏరియా ఇన్ ద సిటీ, వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్. అండ్ చూస్తుంటే కూడా అన్ని కూడా G+5 కన్స్ట్రక్షన్ మినిమం. ఈ ఏరియాలో ఎక్కువ అపార్ట్మెంట్స్ ఉన్నాయి. మేము వాటిలో ఇండిపెండెంట్ హౌస్లు కట్టాం. ఎందుకంటే అందరూ అపార్ట్మెంట్సే కొనరు, ఇండిపెండెంట్ హౌస్ కస్టమర్స్ కూడా ఉంటారు. వాళ్ళని మేము కోల్పోకూడదని ఇండిపెండెంట్ విల్లాస్ కస్టమర్స్ కోసం G+5 కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ మధ్యలో మనకు ఒక ఇండిపెండెంట్ విల్లా, హై క్వాలిటీ తోటి, హై మెటీరియల్ తోటి మనం కన్స్ట్రక్షన్ చేసాము. విల్లా చాలా బాగుంది సార్. మనము కింద నుంచి లైక్ ఎవ్రీథింగ్ మెటీరియల్ కాడ నుంచి మనం చూస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాము. సో మన వ్యూవర్స్కి ఇంకా కావాల్సిన పాయింట్స్ ఏంటి అంటే, మనం ఏం అప్రూవల్ తీసుకొని కన్స్ట్రక్ట్ చేసాము? ఇది వచ్చేసి మనం G+1 మున్సిపల్ అప్రూవల్ తీసుకున్నాం. ఓకే, LRS ఫుల్ పెయిడ్ ఉంది. సో మీకు లోన్ ఏ బ్యాంక్ నుంచి అయినా లోన్ వస్తుంది, ఇబ్బంది ఉండదు. ఓకే, మనది వెరీ మచ్
లీగల్ ప్రాపర్టీ. అంటే మనం ఏ బ్యాంక్ వెళ్ళినా ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా మన డాక్యుమెంట్స్ ప్లస్ పర్మిషన్స్ అన్నీ యాప్ట్గా ఉన్నాయి, పర్ఫెక్ట్గా ఉన్నాయి. నైస్. సో అండ్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి సార్, లైక్ ఇంటర్నేషనల్ స్కూల్స్? ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ ఆర్ 300 మీటర్స్లో మనకి గ్లెండల్ అకాడమీ స్కూల్ ఉంది. ఓకే. ఇటు సైడ్ వచ్చేసి టైమ్స్ స్కూల్ ఉంది. ఓకే. సరస్వతి విద్యా నికేతన్ ఉంది. బచ్పన్ స్కూల్ కూడా ఉంది. అన్ని వాకబుల్ డిస్టెన్స్ చెప్పాలంటే, రియల్లీ వాకబుల్. ఇంకా మీకు సూపర్ మార్కెట్, జిమ్స్ అన్నీ ఉన్నాయి. ఎవ్రీ ఫెసిలిటీ ఈజ్ వెరీ నియర్ బై. నైస్. అండ్ రోడ్ కనెక్టివిటీ గురించి చెప్పండి. రోడ్ కనెక్టివిటీ సన్ సిటీ మెయిన్ రోడ్ నుంచి విచ్ ఇస్ మీకు లంగరౌస్ నుంచి చేవెల్ వెళ్ళే రోడ్డు. ఓకే. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ అంతే. ఓకే. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్. మీకు చెప్పాలంటే ఇక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్ 3 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ వచ్చేసి 11 కిలోమీటర్స్. నైస్. మీరు అనుకుంటారు కూకట్పల్లి దగ్గరని. కూకట్పల్లి నుంచి మీరు హైటెక్ సిటీకి వెళ్ళడానికి మీకు అరౌండ్ 45 మినిట్స్. ఇక్కడ నుంచి వెళ్ళడానికి మీకు 30 మినిట్స్ లో వెళ్ళిపోతాం, ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు. నైస్. సో రోడ్ అప్రోచ్ లో మనకు 30 ఫీట్ రోడ్డు అండ్ మనకు అప్రోచ్ రోడ్ వచ్చేసి 60 ఫీట్ రోడ్ అన్నారు. 40 ఫీట్ రోడ్ కనెక్టెడ్ టు 200 ఫీట్ రోడ్. 200 ఫీట్ రోడ్. నైస్. ఓకే, చూశారు కదండి, ఇంత మంచి ఇండిపెండెంట్ డూప్లెక్స్ విల్లా మనం చూస్తున్నాము. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంతా డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా కిందున్న కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి మన బిల్డర్ కిషోర్ రెడ్డి గారు నెంబర్ కాంటాక్ట్ ఇస్తున్నాము. దీనికి సంబంధించిన ఎవ్రీ డీటెయిల్స్, లొకేషను, ఎవ్రీథింగ్ కావాలంటే కిందున్న నెంబర్కి సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు మన రియల్ ఎస్టేట్ టైకూన్ వ్యూవర్స్కి థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ ద సక్సెస్ సార్. సో చూస్తున్నారు కదా, మన రియల్ ఎస్టేట్ టైకూన్ ఛానల్ నుంచి ఇంత మంచి మీకు ఉపయోగపడే అద్భుతమైన కంటెంట్స్ తోటి మేము ముందుకు వస్తున్నాను. మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వచ్చి విజిట్ చేస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో చూసిన తర్వాత ఆ ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాపర్టీ కనుక పర్చేస్ చేస్తే మన ఛానల్ పేరు చెప్పి పర్చేస్ చేస్తే స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ప్రైస్ లిస్టు ఎవ్రీథింగ్ ఇన్ డిస్క్రిప్షన్. వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎవ్రీథింగ్. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్.